చేసుకుంటున్నాం. మేము శాంతంగా పోతున్నాం. ఇప్పుడు ముగ్గురు కట్టేసిందా? ముగ్గురు కట్టేసి చూస్తారా? చూపిస్తాం మిమ్మల్ని. నాకు తెలిసిన చెప్తా ఉన్నా. నేను మీ డిఎస్పీ గారి సాక్ష్యం చెప్పానంటే జరిగిందా లేదా? మేము పోయిన దగ్గర మమ్మల్ని ఆపేసి నేల మీద కూర్చోబెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వేసి తెల్లవారు 200 మందిని తీసుకొని పోలీస్ దగ్గర చూపించిందా లేదా? రేపు వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ మీదకి వస్తారు. చేయాలనుకుంటే అన్ని ప్రాంతాల నుంచి మొబైలైజ్ చేసుకొని వచ్చిన వాళ్ళం లిమిటెడ్ గా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారులు తీసుకొని పోదామని వచ్చింది. దానికే మీరు అబ్జెక్షన్ పెట్టి రకరకాలైనటువంటి ఆ లెటర్ చూపిస్తారు, ఈ లెటర్ చూపిస్తారు. బాబు 4 రోజులు కష్టపడితే వాడిని పట్టించేశారు సార్ మీరు. మీ కానిస్టేబుల్ పెట్టి మీరే పట్టించేసి ఏమైనా మేము చూసుకుంటాం దాన్ని. మాకు 150 గ్రామాలు ఉన్నాయి, మేమే చూసుకుంటాం. మీరు కానిస్టేబుల్ బట్టి ఆ బోర్డులు పట్టించారు. ఇప్పుడు నాయకులు వచ్చి చూడటానికి వస్తా ఆపేస్తున్నారు. 150 గ్రామాలు కట్టుబడతారు. అందరూ ఇబ్బంది పడతారు. అందరూ పట్టుబడుతున్నారు. మీరు పట్టుబడుతున్నారు. మీరు మేము బతకలేదు సార్. మీకు తీసుకెళ్ళాం కదా, చూడాల్సిందే కదా. ఆడ గవర్నమెంట్ ప్రాపర్టీ ఏమి లేవు కదా సార్. ఇంతమందిని పంపిస్తా ఇంతమంది ఆపేస్తారు. అందరూ మత్స్యకారులే ఉండేది. అందరూ మత్స్యకారులే సార్ ఉండేది. మాకు ఇక్కడ చెప్పిన వాళ్ళు వచ్చాము. మా బాగా చెప్పుకొని చూపించుకొని వెళ్ళిపోతాం. మీరు ఆపడానికి ఏముంది దాంట్లో? మత్స్యకారులకి లేకపోతే కోటమి దోసుకోవడానికి దోసుకోవడానికి కట్టుకున్నారా? తగలబడ ఎంత గొడవలే సార్. ఇప్పుడు జనాభా పెరిగేదే కానీ తగ్గేది ఉండదు. మీరు ఎంతసేపు మీరు కూడా మా నాయకులు మేమే తీసుకెళ్ళి మేమే తీసుకొస్తాం. మీరు అవసరం మాకు. వెళ్తే మహా ఇస్తే 100 మంది 200 వెళ్తారు. ఇక్కడ ఎదురు పనులు చెప్తే ఇక్కడ తెలుసో తెలీదో. ఇక్కడ మహా వెళ్తే 100 మంది వెళ్తారు, 200 మంది పోగొడతారు మా ప్రజలు సార్. అక్కడ దాకా పోగొడతారు మా ప్రజలు. అక్కడ దాకా వద్దని మేము చెప్పాలి. మేము శాంతంగా చేసుకుంటున్నాం. మేము శాంతంగా పోతున్నాం. ఇప్పుడు ముగ్గురు కట్టేసిందా? ముగ్గురు కట్టేసి చూస్తారా? చూపిస్తాం మిమ్మల్ని. మేము శాంతంగా పోతున్నాం. మీరు కోఆపరేట్ చేయండి. మీరు కోఆపరేట్ చేయండి. అడ్డుకోవడం వద్దు సార్. అడ్డుకోవడం వద్దు. 100 మంది 200 మంది పోతే ఆ డౌట్ క్లియర్ అయిపోద్ది. ఇలాగే బయటకు వెళ్ళామంటే సార్. మీ కానిస్టేబుల్ లేదు సార్. మీ కానిస్టేబుల్ లేదు సార్. ఇద్దరు ఉన్నారు సార్. మీ కానిస్టేబుల్ ఏం జరగాల. ఏం జరగాల. మీ వాళ్ళు లేకపోతే సరే సార్. మీ వాళ్ళు ఇద్దరున్నారు. ఇప్పుడు పోతే ఒక 200 మంది పోతారు. చూసుకుంటారు, వస్తారు. మా చేతిలో ఏమున్నాయి సార్? మా బాధ మేము చెప్పుకొని తీసుకెళ్తున్నాం సార్. ఇప్పుడు ఆపడం ఎందుకు? మత్స్యకారు కుటుంబం అన్ని ప్రాబ్లం సార్. ఇది గ్రామాలు మొత్తం కట్టుబడి ఉంటుంది. మేము ఆవేశంతో మేము మత్స్యకారులు మీ వాళ్ళు ఆపడం చేశారు. మామూలుగా ఉండదు. చెప్పుకుంటా మేము వచ్చాము, చూసి వెళ్తామన్నాము. మీకెందుకు అంత పట్టుదల? మీరు 40 మంది పోండి, 40 మంది పోండి, 2 సార్లు పోండి, 3 సార్లు పోండి, అంత పట్టుదల ఏమి? మేము పోతే మమ్మల్ని పోనీరు మీరు. ఎందుకంటే వాయిస్ బయటకు పోకూడదు, అందరు పోయి చూడకూడదు. ఏదో 20 మంది చూసి రావాలా? మరి రేపు మళ్ళీ మమ్మల్ని తీసుకుపోయి మీరే దగ్గరుండి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళందరినీ తీసుకుపోయి మమ్మల్ని తిట్టించాలా? అంతే కదా?
మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాకు అర్థమవుతుంది కదా. ఒరే నాకు తెలిసినని చెప్తా ఉన్నా నేను. మీ డిఎస్పీ గారి సాక్ష్యం చెప్పానండి. జరిగిందా లేదా? మేము పోయిన దగ్గర మమ్మల్ని ఆపేసి నేల మీద కూర్చోబెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వేసి తెల్లవారునే 200 మందిని తీసుకొని పోలీస్ దగ్గర చూపించిందా లేదా? ఇది రేపు ఎందుకు జరగదు ఇక్కడ? ఆ రోజు జరిగింది, ఈ రోజు జరగదని గ్యారంటీ ఉంది. పని మీరు చెప్తారా, రాసిస్తారా? మేము తెలుగుదేశం వాళ్ళు ఊరు రాని ఆపుతామని చెప్పిన పని చెప్పండి. ప్రధానికి రాసిచ్చారు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మేము ఊరిని రానేమో. ఆయన పోయి మన కలెక్టరేట్ లో తిట్టిపోయినాడు మంత్రి, రేపేటకు వచ్చి తిట్టిపోతాడు. మీరు ల్యాండ్ ఆర్డర్ చేయాలని ఆలోచన చేయడం లేదండి. మీరు చేసేది ఎంతసేపటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎట్లా అనగదొక్కాలా, వాళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలా, వాళ్ళని ఏ విధంగా రానికుండా చేయాలా. మాకు ఇప్పుడు అపోజిషన్ కూటమి కాదు, పోలీస్ అయిపోయింది ఈ జిల్లాలో. మీరే ఎక్కడ పైన ముందు వచ్చి నిలబడేది, పోయి వచ్చేదానికి దానికి అయిపోయేదానికి వాళ్ళ పైన మా ఆఫీసర్ వద్దలేదా అవసరం వద్దలేదా అని చెప్పానండి. లాస్ట్కు జరగబోయేదంటే నెట్టుకొని పోయిన దాకా ధైర్యంగా ఎలా తీసుకెళ్తారు సార్ వాళ్ళు మా గ్రామాలకు వచ్చి? ఎలా వదిలేస్తారండి? నల్లపూడి కట్టుబడి పెట్టున్నాయి, ఎలా వదిలేస్తారు? గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.